వెల్కమ్ టు మా ఛానల్ అండి. ఈరోజు మనము ఏడ్చనగ పలుకులతో మనము ఈరోజు కారం పొడి చేస్తున్నాను. కారం పొడి కోసం మనకు ఇక్కడ సరిపోయినట్టుగా మనం కొద్దిగా పల్లీలు తీసేసుకొని ఒక ప్యాన్ పైన పెట్టేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేద్దాము. అదే పల్లీలులోకి మనకు సరిపోయినట్టుగా మనము ఇక్కడ ఎల్లుల్లి రంబలు కూడా తీసుకుందామండి. ఈ కారం పొడి అనేది మనకు చాలా బాగుంటుందండి. దేంట్లో అయినా కానీ సరే మనము కలిపేసి తినేయచ్చు. ఈ కారం పొడి ఎక్కడ బాగా ఫేమస్ అంటే కనుక మా రాయలసీమలో అయితేనే నాకు తెలిసినంత వరకు మా రాయలసీమలో అయితేనే ఈ కారం పొడి అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. చిన్న పిల్లల కాటుండి పెద్దవాళ్ళ వరకు తెలుసు. ఈ కారం పొడి చాలా బాగుంటుంది. ఉప్మాలో తినొచ్చు, లేదంటే పప్పన్నంతో తినొచ్చు, దేనితోనే తినొచ్చు. చాలా రుచిగా, చాలా ఘాటుగా. ఇప్పుడు పల్లీలు అనేటివి మనకు బాగా ఫ్రై అవుతున్నాయి. ఇక్కడ పల్లీలు బాగా ఫ్రై అవ్వాల, కమ్మటి వాసన రావాలి. అంతవరకు నేను కొద్దిగా మంట తగ్గించేసి చిన్న మంట మీద నేను ఫ్రై చేస్తున్నాను. మనకు 4 వైపుల పల్లీలు బాగా ఫ్రై అయ్యాయి అనుకోండి, ఇంకా మనం స్టవ్ ఆపేయడమే. మనకు పల్లీలు అనేటివి బాగా 4 వైపుల పల్లీలు బాగా చూస్తున్నారు కదా ఫ్రై అయినాయి. ఇంకా ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆపేస్తున్నాను. స్టవ్ ఆపిన తర్వాత కూడా నేను 2 మినిట్స్ అలాగ వదిలేస్తున్నాను. ఎందుకంటారా, ఇంకా కొద్దిగా వేడి ఉంటుంది కదా, లోపల నుండి పచ్చిగా ఉంటాయి పల్లీలు కూడా. ఎంత బాగా ఫ్రై చేస్తే కనుక అంత రుచిగా ఉంటుంది అనమాట. కమ్మగా ఉంటుంది పచ్చి చట్నీ కూడా, అంటే పౌడర్ టైప్ ఉంటుంది అనమాట. సరేనా? అంటే 2 నిమిషాలు అన్నాను కదా, 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం పల్లీలు కూడా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి తీసేద్దాము. మనం డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసామనుకోండి, వేడికి మిక్సీ జార్లు కూడా పాడైపోతాయి. అందుకనేసి డైరెక్ట్ కాకుండా మనం కొద్దిగా ప్లేట్లో తీసామనుకోండి, మనం ప్రాసెస్ చేసేలోపు మనకు పల్లీలు అనేటివి కొద్దిగా చల్లగా అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా ఘాటైన మిర్చి పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా, ఒక 4-5 నుండి జీడిపప్పు అండి. ఎందుకంటే పల్లీలలో ఇవి వేస్తే ఇంకా టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక చిన్న పాయ తీసుకొని ఎల్లుల్లిపాయలు 10 నుండి 15 వరకు వేసాను. మనకు కారం పొడికి సరిపోయినట్టుగా సాల్ట్ యాడ్ చేయాలి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇందులో కూడా మనం పల్లీలు వేస్తున్నాము. చూస్తున్నారు కదా. ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. చూస్తున్నారా రాయలసీమ ఘాటైన కారం పొడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఉప్మాలో కానీ సరే, చపాతీతో అయినా కానీ సరే, రైస్తో అయినా కానీ సరే, పప్పన్నంతో అయితే ఇంకా అద్దరు చెప్పక్కర్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. నిలువ అంటే కనుక మీరు నెల రోజులు పెట్టుకోవచ్చు, సుమారుగా నెల రోజులు పెట్టుకోవచ్చు, ఏం అవ్వదు. మనం ఇలాగా గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఎప్పుడు కావాలనుకుంటే కనుక అప్పుడు మనం వేసుకొని తినొచ్చు. ఏ పప్పులు ఒక్కొక్కసారి ఉప్పులు పప్పులు తినాలనిపించదు కదా, వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని సుమారుగా తిన్నామనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎంత బాగుంది చూస్తున్నారు కదా కారం పొడి. మీకు ఈ కారం పొడి నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.